నంద్యాలలో బాలికల హైస్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించిన న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్. నంద్యాల పట్టణంలోని బాలికల హైస్కూల్లో 50 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు గదుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు ఉండడం వల్ల విద్యార్థుల చదువులో నాణ్యత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. కొత్త తరగతి గదులతో బోధన సౌకర్యవంతంగా మారుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. देव सर सर लौट सर पटको देव सर ఎందుకు తెలుసా? లాస్ట్ వర్కింగ్ డే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపటి నుంచి హాలిడేస్ కదా, రేపటి నుంచి ఎంజాయ్ 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 కదా. రైట్. నెక్స్ట్ మీరు స్కూల్ ఓపెన్ చేసే సమయానికి గత సంవత్సరం నుంచి మన ప్రభుత్వము తల్లికి వందనం ఇవ్వడము, తర్వాత మీ బుక్స్ కిట్స్ ఇవ్వడము, అన్ని పాఠశాలకు హాలిడేస్ తోనే వస్తాయని చెప్పారు. స్కూల్ తెరిచిన 10వ రోజే జూన్ 12వ తేదీ మీ తల్లికి వందనం అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడో పడతాయి, ఎప్పుడో వస్తాయి కాదు. పాఠశాల తెరిచిన వెంటనే పాఠశాలలోకి మీ కిట్స్ అన్ని వస్తాయి, తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు కూడా వస్తున్నాయి. సౌమ్యంగా మనం ఎన్నో సందర్భాల్లో ఒక సామెత నేర్చుకున్నాం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా, కొండ ఎత్తు ఎదిగినా కూడా మన ఫరూక్ సారు ఎంత సహృదయంతో కూడా మనకు త్వరలోనే అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఆధ్వర్యంలో. అంతేకాకుండా ఉర్దూ మీడియం, ఉర్దూ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సపరేట్ గా ఉర్దూ సెక్షన్ ఒకటి లేదా ఉర్దూ సబ్జెక్ట్ ఒకటి బోధించడానికి ఖచ్చితంగా ఉర్దూ టీచర్ కావాలి. అది కూడా మరి సారు ఆధ్వర్యంలో మనం అది కూడా తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో మనమంతా పాల్గొన్నందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. మధ్యాహ్న భోజనం మనమేనా, మీరు మీ కళ్ళ ముందర చూశారు కదా. గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో ఆడ నుంచి వాళ్ళ జూనియర్ కాలేజ్లో పిల్లలు పెడితే గత ప్రభుత్వంలో 16 మంది ఉర్దూ స్కూల్ టీచర్లు ఉంటే, స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు వాళ్ళ స్థలం లేదు.
మళ్ళీ కలెక్టర్ గారు చెప్పి స్థలం కేటాయించి దాని బిల్డింగ్లు కట్టడానికి మళ్ళీ అవకాశం ఎస్టిమేట్ చేశారు. మరి ఆలోచన చేయండి. మరి వాటి పిల్లలు బాగా ఆడబిడ్డలు బాగా చదువుకోవాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. బాగా నా దగ్గరికి వచ్చిన ప్రతి పిల్లల దగ్గర నేను రిప్రజెంటేషన్ తీసుకుంటే ప్రతి అమ్మాయిని అడుగుతారు ఏం చదువుకునే అమ్మ అని. ప్రతి అమ్మాయి గురుకు వేసుకునే కానీ లేకపోతే మా కామన్ లీడ్ చేశారు. పద్మావతి నగర్లో గ్రౌండ్ ఉంది స్కూల్, రామచంద్రరావు ఇంటికాడ ఉండే స్కూల్లో ఆ గ్రౌండ్ ఆక్రమించి గోడ కట్టాడు ఎవడు. కమిషనర్ గారు ఫోన్ చేసినారు, బాధ సార్ పగలగొట్టమని చెప్పారు, డిఓ గారు కూడా చెప్పారు. ఇట్లా ఉంటే మనం ఏం చేయగలుగుతాం? రాత్రికి రాత్రి వాడు పలకలు తీసుకొచ్చి పెట్టాడు, సిమెంట్ పలకలు. ఎవరిదే సొమ్ము? గవర్నమెంట్ అది, దేవలం పక్కన. ఆ గుడే సరే ఇచ్చేసినారు. 7 సెంట్లు పోయి 70 సెంట్లు కూడా ఆక్రమించుకునే పరిస్థితికి వచ్చింది. ఆవిడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టుకుంటామంటే 7 సెంట్లు ఇస్తే